ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు. ఓ దశాబ్ద కాలం పైగా పోరాటం చేసి మహబూబ్నగర్ ప్రజలు సాధించుకున్నటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా కాలం తర్వాత అంటే 2005 సంవత్సరంలో పనులు మొదలుపెట్టింది. దాంట్లో మనకు 40 టీఎంసీల నీళ్లు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తుకొని మహబూబ్నగర్ సాగుయోగ్యమైన భూములకు నీరు అందించడానికి అంటే దాదాపు 4 లక్షల ఎకరాలకు నీరు అందించే పథకం అది. అయితే 2005లో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదంటే పంపులు నడుస్తూ ఉన్నాయి, కాలువలు తవ్విండ్రు, కానీ డిస్ట్రిబ్యూటర్లు అనేది ఎక్కడ కూడా లేవు. 4 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాల్సినటువంటి ప్రాజెక్ట్ కింద ఈ రోజు వరకు 25,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతూ ఉంది మహబూబ్నగర్ జిల్లా. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటికే ఎత్తిపోసిన నీళ్ళు 25,000 ఎకరాలే వాడుతున్నాయి, మిగతా నీళ్ళు ఎక్కడ పోతున్నాయని చెప్పి ఒక అనుమానం మనకు రావచ్చు. అవన్నీ ఇక్కడ అక్కడ సీపేజ్ అయ్యి ఆడ కాలువలు డ్యామేజ్ అయ్యి ఇక్కడ పోయి అక్కడ పోయి మొత్తం కలిపి దుందుబి నదిలా పడి దుందుబి వారుతుంది. మేము మొన్న 11వ తేదీ నాడు ఉల్పర పోతే దాదాపు కృష్ణానదిలో వారుతున్నటువంటి నీళ్ళలో ఒక 1/4 భాగం. దుందుబి జనరల్గా ఏప్రిల్ నెలలో ఎండిపోయేటటువంటి నది, జీవనది కాదు. అది కాలం ఉంటేనే జనవరి వరకు మాత్రమే పారేటటువంటి నది. ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పుణ్యాన దుందుబి నది పారుతూ ఉంది. దుందుబి నది నీళ్ళు ఎక్కడ పోతాయా అంటే డిండికి చేరుతాయి. మనం అన్నీ ఎక్కడెక్కడ దూరాలలో నీళ్ళు లేవు, కానీ ఇలా డిండి తొలుకులు బయటకు పడితే పరిస్థితి ఉంది. డిండి నీళ్ళు బయటికి ఎట్లా పడుతున్నాయంటే దుందుబి నది ద్వారా కేఎల్ఐ వాటర్ పోయే పడుతున్నాయి. మరి అక్కడికి సంతృప్తి చెందని నల్లగొండ రాజకీయ నాయకులు అనుకోవచ్చు, నల్లగొండ ఇంజనీర్ల తెలివితేటలు అనుకోవచ్చు, నల్లగొండ ప్రజల చైతన్యం అనుకోవచ్చు. మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మన పేరు మీద ఎత్తుకున్నటువంటి పథకం, అది కూడా ఆషామాషిగా రాలేదు. ఆ పథకం కూడా మనకు, అది కూడా దశాబ్దం పైగా పోరాటం చేసి తెలంగాణ వచ్చే కంటే కొద్ది రోజుల ముందు శాంక్షన్ చేయించుకున్న జీవో మీకు తెలుసు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో అప్పటి రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం డిజైన్ చేసిన ప్రకారంగా ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టడానికి 72 జీవో ద్వారా అనుమతి ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే 2013లోనే మరి ఫౌండేషన్ వేసి ఆ స్కీమ్ను అప్పటి ప్రభుత్వం మొదలుపెట్టలేకపోవడం మహబూబ్నగర్ జిల్లా ప్రజల దురదృష్టం అని చెప్పుకోవాలి. ఆ తర్వాత 2014లో మనమంతా కలిసి పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 2014 జూన్లో రావడం, మనతో పాటు రాష్ట్ర సాధనలో పాల్గొన్నటువంటి ఉద్యమ పార్టీ చేతికే అధికారాన్ని ఇస్తే మన ఉద్యమ ట్యాగ్లైన్ ఏదైతే ఉందో నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ తెలంగాణ ప్రజలకు అన్ని విధాలా అందుతాయి, తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, అందరి జీవితాలు బాగుపడతాయి, ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లల బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతోనే ఏదైతే ట్యాగ్లైన్ తీసుకొని చేసినామో ఆ ట్యాగ్లైన్ను ఆనాటి మనం అధికారం ఇచ్చి కుర్చీలో కూర్చున్నటువంటి పాలకులు ఆ ట్యాగ్లైన్ మర్చిపోయింది. 2015 జూన్లో ఈ 72 జీవోకు ప్రత్యామ్నాయంగా 105 జీవో ఇచ్చి వాస్తవంగా పాలమూరు ఎత్తిపోతల పథకం కింద వచ్చేది, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఎత్తుకునేది వరద జలాలు మాత్రమే, మనకు నికర జలాలు కావు ఇవి. 72 జీవో ద్వారా వరద జలాలు ఎత్తుకోవడానికి రోజుకు 2 టీఎంసీలు ఎత్తుకోవడానికి ఇచ్చింది. అయితే నాటి పాలకులు, మన తెలంగాణ రాష్ట్రం మొదటి పాలకులు ఆలోచన చేసినారు, దుర్మార్గమైన ఆలోచన చేసినారు. వాళ్ళ ఆలోచన లేక వాళ్ళ వెనుక ఎవరైనా శక్తులు, ఇంజనీరింగ్ శక్తుల, రాజకీయ శక్తుల, ఏ రకమైనటువంటి శక్తులు వాళ్ళని ప్రభావితం చేసినారో తెలియదు. కానీ నిల్వ ఉన్న నీటిని శ్రీశైలం నుంచి నీళ్ళు ఎత్తుకునేందుకు అవకాశం బాగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఆనాటి ప్రభుత్వ నేత మైండ్లో కూర్చొని 72 జీవోను కాదని జూరాల బ్యాక్ వాటర్ నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ 100 మీటర్ల డౌన్లో ఉంటుంది. అంటే మన నీళ్లు 110-120 కిలోమీటర్ల కిందికి పారి 100 మీటర్ల డౌన్కు పోయిన తర్వాత అక్కడి నుంచి ఎత్తుకునేందుకు వీలుగా 105 జీవో ఇచ్చి 2015 జూన్లో
ఫౌండేషన్ స్టోన్ చేసింటూ మన భూత్పూర్ దగ్గర పైలాన్ ఆవిష్కరణ చేసిపోయిండు ఆనాటి ముఖ్యమంత్రి. సరే, ప్రజలు తెలంగాణ మహబూబ్ నగర్ ప్రజలు ఏమనుకున్నారు, గుడ్డి కన్ను కన్నా మెల్లకన్ను మేలు, ఏదో రకంగా నీళ్ళు వస్తాయి, ఖర్చు ఎక్కువైనా సరే, నిర్వహణ ఖర్చు ఎక్కువైనా సరే, నిర్మాణం ఖర్చు ఎక్కువైనా సరే, ఏదో రకంగా ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చిందని అయితే సంతోషపడ్డాం మనం. ఆ రోజు ఆనాటి నేత ఏమన్నాడు, నేను కుర్చీ వేసుకొని ఇక్కడ కర్వెన గట్టు మీద కూర్చొని నేను కుర్చీ వేసుకొని కట్టిస్తా, ఈ ప్రాజెక్టు 2 సంవత్సరాల లోపల కంప్లీట్ చేస్తాను. కానీ నేటి వరకు కూడా ఆ ప్రాజెక్టు మరి వాళ్ళు దిగిపోయే నాటికి 90% పూర్తి చేసిపోయినామనేటువంటి ప్రాజెక్టు మేము నిన్న మొన్న 2 రోజులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నార్లాపూర్ నుంచి మొదలు పెట్టుకొని ఏదుల, ఒట్టెం, కరివెన, ఉద్దండాపూరు, లక్షద్వీపల్లి దాకా చూసినాం మేము. 90% కాదు, ఇప్పటికి నిర్మాణమైనటువంటి కట్టలు కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి. కరివెనలో దాదాపు పూర్తిగా వస్తుంది, ఒట్టెంలో దాదాపు పూర్తిగా వస్తుంది, ఏదులలో కూడా దాదాపు పూర్తిగా వస్తుంది. కానీ పంప్ హౌజ్ల నిర్మాణం ఎక్కడికక్కడ ఉన్నది, పంపుల బిగింపు కూడా ఎక్కడికక్కడ ఉన్నది. ఉద్దండాపూర్లో అయితే పంపుల నిర్మాణం కూడా మొదలు కాలేదు, ఇప్పుడు మొదలవుతూ ఉన్నది. అంటే అక్కడి ప్రాజెక్టు పరిస్థితి చూస్తే ఒక 10% కూడా ఉద్దండాపూర్ ప్రాజెక్టు పని కాలేదు. అట్లే వెనక్కి పోతే కరోనా ప్రాజెక్టులో అయి ఉండొచ్చు, 80% పని అయి ఉండొచ్చు. ఒట్టెంకి పోతే కూడా 80% పని అయి ఉండొచ్చు. పంప్ హౌజ్ల పరంగా మోటార్ల బిగింపు కారణంగా చూస్తే ఎక్కడ కూడా 40% పని కూడా కాలేదు. నార్లాపూర్లో మొదలు పెడితే ఏదులో కానీ, ఒట్టెం కానీ, ఉద్దండాపూర్ కానీ, కరివెనలో పంపులు లేకుంటాయి. ఇవన్నీ పక్కకు పెట్టి ఈ తంతు అంతా, ఈ కార్యక్రమం అంతా ఒకవైపు నడుస్తుంటే మనకు మధ్యన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ఒకటి కొత్తది తీసుకొచ్చిండ్రు మన నాయకులు. డిండి పేరుకు అక్కడ నడుస్తున్నటువంటి కార్యక్రమానికి ఏమాత్రము లింకు లేదు. దుందుబి నది వారితే డిండిలో పోతుంది, అది డిండి. కానీ ఇప్పుడు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరట చేపడుతున్నటువంటి పథకం దుందుబి నది అంటే మెయిన్ సోర్స్ ఫర్ డిండి. దుందుబి నదికి అడ్డంగా ఒక బరాజ్ కట్టి టోటల్గా దుందుబి నదినే మలుపుకొని ఒక కాలువ తీసుకొని ఉల్పర్ దగ్గర నుంచి సింగరాజపల్లి అనేటువంటి రిజర్వాయర్లో వేసి, సింగరాజపల్లి ఒక మొదటి రిజర్వాయర్ అయితే, రెండో రిజర్వాయరు ఎర్రవల్లి గోకారం రిజర్వాయరు, మూడో రిజర్వాయరు ఈర్విన్ రిజర్వాయరు. ఈర్విన్ అంటే ఎర్రవల్లి గోకారం మనదే, ఈర్విన్ మనదే, మహబూబ్నగర్ పూర్వ మహబూబ్నగర్ జిల్లాలో వచ్చే రిజర్వాయర్లు ఇవి. ఈ 2 ఉల్పర బారాజ్ కూడా మన దాంట్లోనే వస్తుంది. సింగరాజపల్లి నల్గొండలే 1, 2, 3 అయితే ఈర్విన్ తర్వాత వచ్చేది గొట్టిముక్కల పూర్తిగా నల్లగొండలే ఉంది. గొట్టిముక్కల నుంచి చింతపల్లికి పోతుంది వాటర్, 5వ రిజర్వాయర్. చింతపల్లి నుంచి కిష్టరాంపల్లికి పోతుంది, కిష్టరాంపల్లి తర్వాత శివనగూడెంకి పోతుంది. ఇది వాస్తవంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు, ఇది శివనగూడెం ప్రాజెక్ట్ అన్న పేరు పెట్టుకుంటే ఒక అర్థం ఉండేది. కిష్టరాంపల్లి ప్రాజెక్టా లేదంటే కిష్టరాంపల్లి శివనగూడెం ప్రాజెక్ట్ అంటే పెట్టుకుంటే సరిపోయేది. కానీ దీన్ని దుర్మార్గంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం మోసం చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఆ మొత్తం ప్రాజెక్టు కింద 3,61,000 ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే రకంగా పథకాన్ని రూపకల్పన చేస్తే దాంట్లో నుంచి 3,36,540 ఎకరాలు నల్గొండ జిల్లాలోనే పారుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో 25,460 ఎకరాలు మాత్రమే మహబూబ్నగర్ జిల్లాలో పారుతుంది. 24,460 మన జిల్లాలో, మొత్తం 3,60,000. అయితే మన 24,460 ఎకరాలు పారడానికి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతం ఎంత సబ్మెర్జ్ అవుతుంది, కాలువల ద్వారా ఎంత డ్యామేజ్ అవుతా ఉందంటే దాదాపు 5,000 ఎకరాలు. అంటే మొత్తం కాలువ 66 కిలోమీటర్లు అయితే ఎక్కడి నుంచి ఉల్పర నుంచి మొదలు పెడితే శివనగూడెం దాకా పోయే కాలువ పొడవు 66.3 కిలోమీటర్స్. అంటే దాదాపు దాంట్లో 50% కాలువలు మన మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతంలోనే పోతాయి. అంటే ఆ కాలువల కింద పోయే నష్టం ప్లస్ ఈర్విన్ రిజర్వాయర్లో పోయే 1,300 ఎకరాలు కానీ, ఎర్రవల్లి గోకారంలో పోయే 800 ఎకరాలు కానీ అంతా కలిపితే 5,000 ఎకరాలు మన భూమి పాడైతూ ఉంది. ఈ 5,000 ఎకరాల భూమి కూడా ప్రతి ఇంచుకు కూడా
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిన నీళ్ళ ద్వారా పారించుకోగలిగే భూమి. కల్వకుర్తి లిఫ్ట్ మొదలై 2005 అంటే 21 సంవత్సరాలు మొదలైనా కూడా ఈ 5,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. నీళ్ళు ఇవ్వకముందే దాన్ని మళ్ళీ డ్యామేజ్ చేసి సబ్మెర్జెన్స్ చేసి కాలువల ద్వారా డ్యామేజ్ చేసి నల్లగొండకు నీళ్లు తీసుకుపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేము కోరేది ఇర్విన్ రైతులు పట్టుదలతోనే ఉన్నారు. ఇర్విన్లో రిజర్వాయర్ కట్టియకుండా ఎర్రవల్లి గోకారం రైతులు ఇప్పటికి 135, 136 రోజు ఇయ్యాలటి వరకు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ రిజర్వాయర్ వద్దని ధర్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మహబూబ్ నగర్ ప్రాంతంలో ఇర్విన్ రిజర్వాయర్ మేము కట్టనీయము, మా ప్రజలు కట్టనీయరు. ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్ కూడా కట్టనీయరు. ఉల్పర బ్యారాజ్ కూడా మీకు మళ్ళీ కట్టనీయము. కాబట్టి మీరు నల్లగొండ ప్రాంతంలో గొట్టిముక్కుల రిజర్వాయర్ నుంచి చింతపల్లి, కిషరాంపల్లి, శివనగూడెం అన్ని ప్రాజెక్టులు వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. మీరు కంప్లీట్ చేసుకునే దాన్ని మేము పాడైతాయని కాదు, మీరు ప్రయోజనం వాడుకోండి. మీరు నల్లగొండ ప్రజలకు నీళ్ళు ఇవ్వడం తప్పని మేము అనడం లేదు. కానీ మా పాలమూరు పేరు మీద ఎత్తుకుపోసుకున్నటువంటి నీళ్ళల్లో మీరు మా పాలమూరు పథకానికి గండి పెట్టి ఏదుల దగ్గర నుంచి నీళ్లు తీసుకుపోయే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనను మరి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదే. మరి ఎవరి ప్రోద్బలం వల్ల, ఎవరి ప్రోత్సాహం వల్ల, ఎవరి ఆలోచన ధోరణి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది తప్పుడు నిర్ణయం అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. మీకు అవసరం అనుకుంటే నాగార్జున సాగర్ నుంచి ఎత్తిపోసుకుంటారా, శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకుంటారా, లేదంటే మన్నెవాగు నుంచి ఎత్తి గొట్టిముక్కల రిజర్వాయర్లు మీరు పోసుకుంటే అక్కడి నుంచి గొట్టిముక్కలలో 28,000 ఎకరాలు వాడుతుంది. గొట్టిముక్కల వెనుక చింతపల్లి వెనుక 5,000 ఎకరాలు వాడుతుంది. ఆ తర్వాత కిషరాంపల్లి ప్రాజెక్ట్ కింద 1,00,000 ఎకరాలు వాడుతుంది. శివనగూడెం పోతే 1,55,000 ఎకరాలు మొత్తం వెరసి ఇంతకుముందు మేము చెప్పిన ఫిగరు 3,36,540 ఎకరాలు వాడుతుంది. వారించుకొని మేము వద్దనడం లేదు. కానీ మహబూబ్ నగర్ పేరు మీద మేము పోరాటం చేసి సాధించుకున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఎత్తుకున్న నీళ్లను మీరు పొక్కబెట్టుకొని తీసుకుపోయేది మేము ససేమిరా మేము ఒప్పుకోము, మా ప్రజలు ఒప్పుకోరు. మేము జేఏసీగా ఏర్పడి చేస్తున్న కార్యక్రమం ఎట్లా ఉందంటే, మనం 2వ తరగతిలో పాఠం చదువుకున్నాం. ఒక చాకలివాడి ఇంటి ముందల ఒక గాడిద ఉంటుంది, ఆయన దగ్గర ఒక కుక్క ఉంటుంది. దొంగలు వచ్చి ఇంట్లో దొంగతనం చేస్తుంటే కుక్క పొట్ట నిండా తిని ఊగే పండుకునేటది. కుక్క మొరగాల్సింది. కుక్క మొరుగుతలేదని చెప్పి గాడిద మేలుకొని దొంగతనం అవుతుందని చెప్పి అది అరుస్తుంది. గాడిద అరుస్తుంది. సాగలివాడు లేచి మంచి నిద్రలో ఉన్న సాగలివాడు లేచి ఆ గాడిదను కొడతాడు అని మనం చిన్న కథ చదువుతున్నాం. అది వాస్తవం ఎంతో ఒక నీతి ఉంది దాంట్లో. ఇప్పుడు ప్రభుత్వం సాగలివాడైతే ఈ మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వారైనా కూడా కుక్కలైతే మనము ఈ జేఏసీ గాడిద పాత్ర మేము నిర్వహిస్తూ ఉన్నాము. ప్రభుత్వాన్ని మేల్కొల్పే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మీరు మేల్కొని ఆ దొంగను గుర్తుపట్టి ఆ దొంగతనం జరగకుండా నీళ్లు ఆపుతారా? మరి వెనకటికి ఆ చాకలివాడు ఒక గాడిదను బాధినట్లే మా జేఏసీని ఇబ్బందులు పెడతారా? మీరే ఆలోచన చేసుకున్నారు. ఆ ప్రయత్నం మాత్రం మీరు చేయకండి. మేము ఇవాళ ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీగా ఏర్పాటు చేసింది మీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ ఉన్న ప్రభుత్వానికి, ఉన్న ప్రజాప్రతినిధుల కళ్ళు తెరిపించడానికి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి మీరు వాయిస్ రేజ్ చేసే విధంగా మిమ్మల్ని మేల్కొల్పేందుకు ఏర్పడ్డ జేఏసీ. దీన్ని సలహా సూచన మేరకే మాత్రమే పరిమితం చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ మీరు మా సలహాలను, మా సూచనలను పెడచెవిన పెట్టి పట్టించుకోకుంటే దీన్ని ఉద్యమ రూపం దాల్చాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మమ్మల్ని దయచేసి ఉద్యమ రూపం తీసుకునే రకంగా మమ్మల్ని మీరు ప్రోత్సహించకండి, మమ్మల్ని కంపెల్ చేయకండి, మమ్మల్ని బలవంత పెట్టకండి. సలహా సూచన మేరకే పనిచేసే జేఏసీగా మమ్మల్ని మిగిలిపోనివ్వండి అని చెప్పి మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులారా, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రికి, మన జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారికి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ, మరి డిండి ఎత్తిపోతల పథకం పేరు మీద నల్లగొండ రైతాంగానికి లాభం జరిగే ఆ ప్రాజెక్ట్, నల్లగొండ రైతాంగానికి లాభం జరిగేదానికి తప్పని నేను అనడం లేదు.
మహబూబ్ నగర్ ప్రజలను నోళ్లు కొట్టి మేరే నల్లగొండ జిల్లాకు నీళ్లు తీసుకుపోయే పథకాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని మరీ విజ్ఞప్తి చేస్తాను.